హాయ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. మనం నిన్నటి క్లాస్లో ఏం చేసామంటే ఫ్లూయిడ్స్ అనే టాపిక్లో బెర్నౌలీస్ ప్రిన్సిపల్ వరకు నేర్చుకున్నాం. ఓకేనా? బెర్నౌలీస్ ప్రిన్సిపల్ వరకు నేర్చుకున్నాం. సో ఈ కండిషన్ ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఇట్ వర్క్స్ ఆన్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకున్నాము. ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అలాగే వాటికి అప్లికేషన్స్ కొన్ని నేర్చుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ విస్కాసిటీ అని చెప్తాం. వాట్ యు మీన్ బై విస్కాసిటీ? వాట్ యు మీన్ బై విస్కాసిటీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రివర్లో ఫ్లూయిడ్ ఫ్లో తీసుకున్నాండి. ఈ రివర్లో ఫ్లూయిడ్ ఫ్లో తీసుకుంటే ఇది మనకి బాటమ్ ఆఫ్ ది రివర్ అంటే నథింగ్ బట్ ఎత్తే కదా. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తాను మనకి స్టోన్ కావాలండి. ఆ స్టోన్ మూవ్స్ లైక్ దిస్ అండ్ ఫైనల్లీ ఇట్ రీచెస్ ది మిడ్ ఆఫ్ ది లేక్. ఆల్రెడీ ఏంటంటే మనకి బిఫోర్ డ్రాపింగ్ ది స్టోన్ వాటర్ ఫ్లోస్ ఇన్ ఏ స్టడీ వే. వాటర్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ స్టడీ వేలో మనకి ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైతే మనకి వాటర్ అనేది స్టడీ ఫ్లో ఉంటుందో, ఎప్పుడైతే వాటర్ మనకి స్టడీ ఫ్లో ఉంటుందో, ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ అబ్స్టికల్ ఒకటి ఫామ్ అయింది ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది దానికి డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది ఇక్కడ వియన వెలాసిటీ. ఈ వాటర్ లేయర్ ఏం చేస్తుంది ఇక్కడ అప్పర్ లేయర్ సర్ఫేస్ డిస్టర్బ్ చేస్తుంది ఇక్కడ. సో దాంతో మిక్స్ అవుతుంది. ఇదేంటి మనకి ఇక్కడ దీనిపైన లేయర్. ఇలా ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి మనకి వెలాసిటీ గ్రాడ్యువల్గా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ దగ్గర వెలాసిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే వెలాసిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందో, ఎప్పుడైతే వెలాసిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందో, ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ మనకి లార్జర్ స్పీడ్తో మూవ్ అవుతుంది. అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ మనకి లార్జర్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంది. సో అందుకని మనం చూడండి ఇక్కడ ఇప్పుడు మన రివర్లో కానీ కెనాల్లో కానీ లేదా ఓషన్స్లో కానీ చూస్తే అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ మనకి లార్జర్ స్పీడ్తో ఉంటాయి బికాజ్ ఆఫ్ దిస్ రీజన్. అండ్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఈజ్ మూవింగ్ విత్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ది వన్ ఓవర్ ది అదర్ సర్ఫేసెస్. సో ఇటు మధ్య అంటే మనకి ఇక్కడ రిలేటివ్ మోషన్ రైట్ చేసుకుంది ఇక్కడ. అందుకని ఏం చెప్తాను ఇక్కడ viscosity అంటే the relative motion between different layers of a fluid is called viscosity. మరి ఓదాన్లో కంపేర్ చేస్తే relative motion ఉందా లేదా ఇక్కడ కంపారిజన్. సో దీన్ని మనం ఇక్కడ viscosity అని చెప్తాం. ఓకేనా? సో ఈ viscosity వచ్చేసరికి అంటే మనకి ఎలా ఉంటుందంటే viscosity is depending upon టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి మనకి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో ఎక్కువ ఫ్లో ఉంటుంది. అలాగే ఏంటంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది కాంటాక్ట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా విస్కాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఫ్లో. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఫ్లో మీద మనకి డిపెండ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఇది కండిషన్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి విస్కస్ ఫోర్స్ అని తెలియాలి ఇక్కడ. వాట్ యు మీన్ బై విస్కస్ ఫోర్స్? విస్కస్ ఫోర్స్ అంటే ఏంటి ఇక్కడ? ఓకేనా? వాట్ యు మీన్ బై విస్కస్ ఫోర్స్? నేనేం చేస్తున్నా అంటే ఈ బెడ్ ఆఫ్ ది లేక్ తీసుకుంటే దీని మీద నేను టాంజెన్షియల్గా F1 ఫోర్స్ అప్లై చేస్తాను. ఈ ఫోర్స్ ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ F is directly proportional to ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. ఎంత ఉంటుందో మనకి అంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయాలి. అలాగే F is directly proportional to dV/dx అని చెప్తాం. అంటే ఏంటి మనకి dx అనేది రిలేటెడ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ ఫ్రమ్ బెడ్ ఆఫ్ ది లేక్ టు ది అప్పర్ సర్ఫేస్ వరకు. మరి వెలాసిటీ చేంజ్ ఉంటుంది కదా లేయర్ టు లేయర్. సో అందుకని dV/dx అని చెప్తాం. సో ఈ రెండింటికి మనం
మన ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈ రెండింటి మనం రాసుకుంటే ఇక్కడ F is rightly proportional to capital A into dV by dx అవుతుంది. F is rightly proportional to capital A into dV by dx. ఓకేనా? సో ఈ కండిషన్ ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ ఏం చేశారనుకోండి, ఇక్కడ F ఈక్వల్ ఈటా ఇంటూ A ఇంటూ dV by dx. F is equal to ఈటా ఇంటూ A ఇంటూ dV by dx. ఇక్కడ ఈటాని ఏం చెప్తామంటే మనం కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ ది గివెన్ ఫ్లూయిడ్, మనం తీసుకున్నటువంటి ఫ్లూయిడ్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అవుతుంది. ఏ అనేది ఏరియా ఆఫ్ ది గివెన్ సర్ఫేస్, మనం తీసుకుంటే బెడ్ ఆఫ్ ది లేక్ యొక్క సర్ఫేస్. dV by dx అని చెప్తాం, అంటే dV అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, dx అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. ఈ dV by dx మనం ఏం చెప్తాం అంటే ఇక్కడ వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్తాము. dV by dx ఇక్కడ వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్తాం. సో ఈటా ఈజ్ కాల్డ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఈటాని మనం కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనే సింబల్ తోటి ఇక్కడ ఇండికేట్ చేస్తామండి. అలాగే capital A ఇక్కడ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది గివెన్ లైక్ dV by dx is called velocity gradient. ఈ dV by dx ని ఇక్కడ మనం వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్తాం. ఓకేనా? dV by dx is called velocity gradient. నెక్స్ట్ చూడండి బయట మనకి ఏం తెలుసు జనరల్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, విస్కస్ ఫోర్స్ F ఈక్వల్ టు ఈటా ఇంటూ A ఇంటూ dV by dx అని చెప్తున్నాం. ఇప్పుడు ఈటా యూనిట్స్ ఏంటో చూద్దాం. ఈటా అనేది ఏముంది ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అవుతుంది. ఈటా ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ F by A ఇంటూ dx by dt, dx by dt. సో ఫోర్స్ కేసు ఏంటి ఇక్కడ kg మీటర్ సెకండ్ పవర్ -2, dx అంటే డిస్ప్లేస్మెంట్ మీటర్ బై ఏరియా మీటర్ స్క్వేర్ ఇంటూ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. మీటర్ 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 స్క్వేర్ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనకి kg m power -1 s power -1, kg m power -1 s power -1 is the SI unit of the కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఇప్పుడు దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా చూసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది మనకి m n power -1 t power -1, m n power -1 t power -1 అవుతుంది. ఇది మనకి డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ వచ్చరికి ఏమవుతుందంటే ఇది మనకి స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? నెక్స్ట్ వన్ Poiseuille's equation. What is Poiseuille's equation? ఈ Poiseuille's equation అంటే మనకి ప్రెజర్కి రేడియస్కి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి రిలేషన్ ఇస్తుంది ఇక్కడ. అంటే వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఆర్ రేట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది మనకి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ప్రెజరు, రేడియస్, లెంత్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ Poiseuille's equation చెప్తాను ఇక్కడ ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఫ్లో ఇస్ ఈక్వల్ టు 5Vr/4 ఈటా ఇంటూ L అవుతుంది. P అనేది ఏంటంటే ప్రెజర్ ఆఫ్ ది గివెన్ ట్యూబ్, R అనేది రేడియస్ ఆఫ్ ది బోర్ అంటాం. ఓకేనా? బోర్ రేడియస్ అని చెప్తాం, లేదా రేడియస్ ఆఫ్ ది గివెన్ పైప్ అని చెప్తాం. బోర్ రేడియస్ అన్నా రేడియస్ ఆఫ్ ది గివెన్ పైప్ అన్నా రెండు ఒకటే. ఈటా అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అవుతుంది. L అనేది వస్తుంది ఇక్కడ లెంత్ ఆఫ్ ది గివెన్ ట్యూబ్. L ఈజ్ ది లెంత్ ఆఫ్ ది గివెన్ ట్యూబ్ అవుతుంది. ఇది మనకి Poiseuille's equation. ఓకేనా? నెక్స్ట్ వన్ బయాన్ ఫోర్స్ లేదా టర్మినల్ వెలాసిటీ అని చెప్తాం. సపోజ్ ఇక్కడ
ఒక బాడీ తీసుకున్నాను ఇక్కడ. ఈ బాడీ మీద మనకి ఎయిర్ మీడియంలో ఫ్లో అవుతుంది ఇక్కడ. దీనికి వెయిట్ ఆఫ్ ది బాడీ ఏమవుతుంది ఇక్కడ మనకి mg అవుతుంది. దీని మీద ఏం చేస్తారంటే మనకి ఒక్కో డైరెక్షన్లో ఒక బ్యాండ్ ఫోర్స్ టైట్ చేస్తున్నాయి mp. ఇదేమో మనకి ఇక్కడ నార్మల్ డైరెక్షన్. అయితే ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఈ బాడీ ఏం చేస్తుంది ఫ్లూయిడ్ మీదలోకి వెళ్ళేటప్పుడు దీనికి స్పీడ్ ఏమవుతుందంటే మనకి టర్మినల్ స్పీడ్కి ఎక్కువ అవుతుంది. అంటే ఇట్ మూవ్స్ లైక్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎప్పుడైతే ఒక బాడీ అనేది మనకి ఒక లిక్విడ్ మీడియంలో కానీ లేదా ఫ్లూయిడ్ మీడియంలో కానీ ఫాల్ అవుతుందో దానికి వెలాసిటీ ఏమవుతుందంటే మనకి టర్మినల్ వెలాసిటీ అవుతుంది. అంటే టర్మినల్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఇన్ ఏ ఫ్లూయిడ్ మీడియం బిహేవ్స్ లైక్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అది మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? సో ఈ కండిషన్ చూస్తే ఇక్కడ మనకి మెయిన్గా మనం టర్మినల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 6/8 ఇంటూ r ఇంటూ vt అవుతుంది. ఇక్కడ vt అనేది సరిగా అవుతుందంటే మనకి టర్మినల్ వెలాసిటీ అవుతుంది. ఇక్కడ బ్యాండ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 6/8 ఇంటూ r ఇంటూ vt. బ్యాండ్ ఫోర్స్ ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? వెయిట్ ఆఫ్ ది బాడీ mg బ్యాలెన్స్ చేస్తున్నారు. దట్ ఈస్ mg ఈక్వల్ టు 6/8 ఇంటూ r ఇంటూ vt అవుతుంది. మనకి ఏం తెలుసు ఇక్కడ మాస్ అంటే 4/r క్యూబేగా 4/pi ఇంటూ r క్యూబ్ ఇంటూ మాస్ అంటే వాల్యూమ్ డెన్సిటీ 4/pi ఇంటూ r క్యూబ్ ఇంటూ 1 మైనస్ రో బై సిగ్మా లేదా మనకి ఇక్కడ రో మైనస్ సిగ్మా రాస్తున్న డెన్సిటీ ఇంటూ t ఇస్ ఈక్వల్ టు 6/8 ఇంటూ r ఇంటూ vt అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు t ఈక్వేషన్ అవుతుంది. టర్మినల్ వెలాసిటీ vt ఇస్ ఈక్వల్ టు 2/9 ఇంటూ r స్క్వేర్ ఇంటూ రో మైనస్ సిగ్మా ఇంటూ t బై ఈటా అవుతుంది. vt ఇస్ ఈక్వల్ టు 2/9 ఇంటూ r స్క్వేర్ ఇంటూ రో మైనస్ సిగ్మా ఇంటూ t బై ఈటా. ఇది మనకి టర్మినల్ వెలాసిటీకి ఈక్వేషన్. ఓకేనా? ఇదే మనకి ఇక్కడ బైండ్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి విస్కాసిటీ. నెక్స్ట్ మనకి సర్ఫేస్ టెన్షన్ అండి. ఈ సర్ఫేస్ టెన్షన్ మనకి ఫ్లూయిడ్స్లో లాస్ట్ పార్ట్. ఈ సర్ఫేస్ టెన్షన్ అంటే ఏం చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లిక్విడ్ డ్రాప్ తీసుకున్నానండి. మన లిక్విడ్ డ్రాప్ చేస్తే మనకి ఇన్సైడ్ కూడా మనకి వాటర్ అనేది ఉంటుంది. దీనిలో ప్లేట్ అనేది ఇలా ప్లేస్ చేశారు లైన్ ఆఫ్ యాక్షన్. దీని మీద ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఇంటర్నల్గా అవుటర్నల్గా ఏం చేస్తారంటే కొన్ని ఫోర్స్ అనేవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎంత అవుతాయి ఎలిమెంట్. సో సర్ఫేస్ టెన్షన్ ఏం చెప్తామంటే ఇక్కడ మనకి E ఈక్వల్ టు F/L. అందుకని మనం లిక్విడ్ డ్రాప్ కొని చూస్తే లిక్విడ్ డ్రాప్ మనకి అవుటర్ సర్ఫేస్ అంతా మనకి సిల్వరింగ్ కలర్ ఉంటుంది. ఎందుకంటే దాని మీద మనకి ఇంటర్నల్గా ఫోర్స్ అనేవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? త్రూఅవుట్ ది లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ అనమాట. సో సర్ఫేస్ టెన్షన్ T ఈక్వల్ టు F/L అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ T ఈజ్ ఈక్వల్ టు F/L. ఇప్పుడు దీనికి ఎంత చూసాం అనుకోండి ఇక్కడ మనకి 100 మీటర్ అవుతుంది. అలాగే దీని డైమెన్షన్ ఫార్ములా ఏంటి ఇక్కడ న్యూటన్ అంటే కేజీ మీటర్ సెకండ్ పవర్ -2 మీటర్ క్యాన్సిల్ రిమైనింగ్ కేజీ సెకండ్ పవర్ -2 దట్ ఈస్ m ఇంటూ t పవర్ -2. దిస్ డైమెన్షన్ ఫార్ములా ఈజ్ m ఇంటూ t పవర్ -2 అవుతుంది. ఓకేనా? ఇది మనకి సర్ఫేస్ టెన్షన్. ఈ సర్ఫేస్ టెన్షన్ సరే అంటే మనకి స్కేలార్ క్వాంటిటీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ సపోజ్ నేను ఇక్కడ ఒక యూనిఫామ్ రాడ్ తీసుకోండి. దీనికి లెంత్ ఎంత నేను ఒక వాటర్ మీడియంలో ప్లేస్ చేశాను. ఇక్కడ దీని మీద మనకి బోత్ సైడ్స్ ఇక్కడ మనకి టెన్షన్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ లైన్ ఆఫ్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి తెలిసి ఇక్కడ T ఈక్వల్ F ఇంటూ L. T ఈక్వల్ F/L కదా. F ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి T ఇంటూ L అవుతుంది. మరి ఇన్నర్ సర్ఫేస్ అవుటర్ సర్ఫేస్ మీద రెండింటి మీద మనకి వాటర్ అనేది కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఈ ఫోర్స్ కానీ ఏమవుతుంది మనకి F ఈక్వల్ టు T ఇంటూ 2L అవుతుంది. F ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ 2L. అలా కాకుండా మనం
ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ, దీని మొత్తాన్ని నేను వాటర్లో ప్లేస్ చేశాను. దీని మనకి ఏంటంటే ఇక్కడ సర్ఫిడెన్స్ యాడ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే ఎఫ్ ఈక్వల్ టు డి ఇంటూ 4 ఇంటూ ఎల్, మనకి 4 సైడ్స్ ఉంటాయి కదా. సో అందుకని ఇక్కడ ఈ సైడ్ యాంగిల్ ఎంత ఎల్ కాబట్టి మనకి టీ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 4L అవుతుంది. ఇది ఒక కండిషన్ అనమాట. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ అంటే తెలియాలి. ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏం చెప్తాను, మనకి డబ్ల్యూ ఈక్వల్ టు టీ ఇంటూ ఎల్ అని చెప్తాం. ఎల్ ఇంటూ ఎల్. సపోజ్ నేను ఏం చేస్తాను, ఇక సిలిండర్ కంటైనర్ తీసుకుని దీనికి పిస్టన్గా ఇచ్చాను. ఇది పిస్టన్గా ప్లే చేశానండి. దీని లోపల ఏంటంటే మనకి ఇక్కడ ఒక సోప్ సొల్యూషన్ ఉందండి. ఈ సోప్ సొల్యూషన్ తీసుకుంటే దానిలో ఉండే బబుల్స్ ఉంటాయి. ఆ బబుల్స్ మధ్యటువంటి ఇంటర్నల్ ప్రెషర్ వల్ల అవి ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అవుతూనే ఉంటాయి. ఫర్దర్గా ఏం చేస్తాయంటే ఈ పిస్టన్పై ఫోర్స్ ఎగ్జిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. త్రూఅవుట్ ది లెంత్, దీనికి లెంత్ కానీ. సో ఈ ఫోర్స్ మనకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్లో మనకి ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ ఏమవుతుందంటే మనకి ఇక్కడ డబ్ల్యూ ఈక్వల్ టు 2T ఇంటూ ఎల్ అవుతుంది. డబ్ల్యూ ఈక్వల్ టు 2T ఇంటూ ఎల్. దీన్నే మనం సర్ఫేస్ ఎనర్జీ అని చెప్తాం. దీన్నే మనం సర్ఫేస్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రెజర్ ఇన్సైడ్ ది బబుల్ సరిగ్గా ఏమవుతుందంటే మనకి 2T/R అవుతుంది. ప్రెజర్ అవుట్ సైడ్ ది బబుల్ సరిగ్గా ఏమవుతుందంటే 4T/R అవుతుంది. 4T/R ఇదో ఫార్ములా. సపోజ్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 సోప్ బబుల్స్ తీసుకున్నాండి. ఈ 2 సోప్ బబుల్స్ని కంబైన్ చేశాను. దీనికి రేడియస్ R1, దీనికి రేడియస్ R2. ఇక్కడ ఈ కామన్ సర్ఫేస్ దగ్గర మనకి కామన్ పాయింట్ ఉంది కదా, ఇంటర్ఫేస్ అంటాం దీన్ని. ఆ ఇంటర్ఫేస్ దగ్గర రేడియస్ ఎంత ఉందని అడుగుతున్నాడు. ఇది బాగా ఇంపార్టెంట్. అప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి R ఈక్వల్ R1R2/R1 మైనస్ R2. ఇది కండిషన్. R ఈజ్ ఈక్వల్ టు R1R2/R1 మైనస్ R2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ 2 సబ్ బబుల్స్ కానీ మనకి బాయిలింగ్ అయిందనుకోండి. ఇక్కడ ఒక లార్జర్ డ్రాప్ తీసుకుంటాము. ఈ లార్జర్ డ్రాప్ అనేది మనకి స్మాల్ డ్రాప్లెట్స్ ఫామ్ అయింది అనుకోండి. ఇక్కడ దీనికి వర్క్ అనేది ఏమవుతుంది, డబ్ల్యూ ఈక్వల్ టు 4π ఇంటూ R² ఇంటూ T ఇంటూ n⁻⁴ మైనస్ 1 అవుతుంది. 4π ఇంటూ R² ఇంటూ T ఇంటూ n⁻⁴ మైనస్ 1. ఇది ఒక కండిషన్. వర్క్ అనేది ఇంక్రీజింగ్ ది సోప్ బబుల్ అని ప్లస్ స్మాల్ n అనేది స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ది డ్రాప్లెట్స్ ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రొటేషన్ డైనమిక్స్లో నేర్చుకుందాం. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే ఏ రింగ్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 0.5 kg అండ్ రేడియస్ 1 మీటర్. ఒక రింగ్ తీసుకున్నాడండి. ఇక్కడ ఈ రింగ్ యొక్క మాస్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 0.5 kg అని చెప్తున్నాడు. అలాగే రేడియస్ వచ్చేసరికి 1 మీటర్ అని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు, ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రింగ్ అబౌట్ ఇట్స్ డయామీటర్ ఈస్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రింగ్ అబౌట్ ఇట్స్ డయామీటర్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రింగ్ అబౌట్ ఇట్స్ డయామీటర్ కావాలంటే ఇక్కడ మనకి I ఈక్వల్ టు m ఇంటూ R² ఫార్ములా. మరి డయామీటర్ అడుగుతున్నాడు. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటి, మనకి రేడియస్ ఇచ్చాడు. అంటే డయామీటర్ అనేది మన కంప్యూటర్ ట్యాక్స్ అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. సో I ఈక్వల్ 5 + mR².
ఇప్పుడు కండిషన్ అవుతుందంటే మనకి I ఈక్వల్ mr స్క్వేర్ బై 2 అవుతుంది పర్మనెంట్ యాక్సిస్ అండి. సో I ఈజ్ ఈక్వల్ టు m 0.5 ఇంటూ r స్క్వేర్ 1 by 2, that is 0.25 kg meter square. అంటే అబౌట్ ది డయామీటర్ అంటే పర్మనెంట్ యాక్సిస్ అని అడుగుతున్నాడు. సో దీనికి అప్లై చేసే ఫార్ములా ఏంటంటే mr స్క్వేర్ బై 2 మూమెంట్ ఆఫ్ ఇనర్షియా about its own axis passing through its center and perpendicular its length is given by or radius is given by I equal to mr square by 2 అవుతుంది. ఇది మనకి ప్రాబ్లం. ఇక్కడ మనకి రొటేషన్ మోషన్లో ఏంటంటే టార్క్కి యాంగిల్ ఉండే రిలేషన్ అడుగుతున్నాడు. జనరల్గా మనకి యాంగిల్ ఉండే ఫార్ములా ఏంటంటే L ఈక్వల్ MVR. ఈ టార్క్కి యాంగిల్ ఉండే రిలేషన్ టౌ ఈక్వల్ టు DL బై dt అని చెప్తాం. సారీ, టౌ ఈక్వల్ టు DL బై dt. అదే మనకి రొటేషన్ కైనెటిక్ ఎనర్జీ అనుకోండి, మన జనరల్ ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ హాఫ్ mv స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, హాఫ్ ఇంటూ I ఇంటూ ఒమేగా స్క్వేర్ అవుతుంది. రొటేషన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ I ఒమేగా స్క్వేర్. అలాగే టార్క్ యాంగిల్ యాక్సిస్ రిలేషన్ ఏమవుతుంది, టార్క్ టౌ ఈక్వల్ I ఆల్ఫా అవుతుంది. టౌ ఈక్వల్ టు I ఆల్ఫా. ఓకేనా? సేమ్ అలాగే ఇక్కడ మనకి లా ఆఫ్ పొజిషన్ యాంగులర్ మోషన్ ప్రకారం ఏం చెప్తాం, ఇక్కడ L ఈక్వల్ I ఒమేగా అని చెప్తాం. ఇప్పుడు యాంగులర్ మోషన్ కాన్స్టెంట్ అనుకోండి, ఇక్కడ I1 ఒమేగా 1 ఈక్వల్ టు I2 ఇంటూ ఒమేగా 2, అంటే I ప్రపోర్షనల్ టు 1 బై ఒమేగా. అది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజెస్, యాంగులర్ వెలాసిటీ డిక్రీజెస్ అండ్ వైస్ వర్సా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఇది కండిషన్. మనకి ఎంత ఇంకా స్పియర్ మనకి స్పెరికల్ షేప్ ఉంటుంది, కానీ స్పెరికల్ షేప్ కాబట్టి దీనికి రైట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి 2/5 mr స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఎర్త్ని మనం కంప్రెస్ చేసినప్పుడు ఏమంటే, ఇక్కడ ఎర్త్ని కంప్లీట్గా కంప్రెస్ చేసినప్పుడు దీనికి టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ చేంజ్ అవుతుందంటే మనకి ఇక్కడ T డాష్ ఈక్వల్ టు T/N స్క్వేర్ అని చెప్తాం. ఆ T డాష్ ఈక్వల్ T/N. T అనేది టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ బై మనం ఇక్కడ ఎంత కంప్లీట్ చేసామో, ఎంత పర్సెంట్ కంప్లీట్ చేసాం, ఆ 2% 3%, దాన్ని మనం N అని చెప్తాం. ఇది ఒక కండిషన్ అనమాట. ఓకేనా? మనం కూడా ఇక్కడ మనం వర్క్ ఎనర్జీ థియరం, మనం వర్క్ పవర్ నుంచి ఎలా నేర్చుకుంటామో, ఈ రొటేషన్ మోషన్లో కూడా వర్క్ ఎనర్జీ థియరం రొటేషన్ డైనమిక్స్ నేర్చుకుంటాం. ఇక్కడ ఏం చెప్తా ఉంటుంది, నెట్వర్క్ మీద ఫోర్స్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ రొటేషన్ కైనెటిక్ ఎనర్జీ చెప్తాం. W ఈక్వల్ చేంజ్ ఇన్ రొటేషన్ కైనెటిక్ ఎనర్జీ. సో W ఈక్వల్ టు హాఫ్ ఇంటూ I ఇంటూ ఒమేగా 2 స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ I ఇంటూ ఒమేగా 1 స్క్వేర్. సో హాఫ్ ఇంటూ అంటే ఇక్కడ ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ I ఇంటూ ఒమేగా 2 స్క్వేర్ అంటే ఇక్కడ K2 మైనస్ K1 అవుతుంది. సో వర్క్ W ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇది మనకి కండిషన్. ఓకేనా? రొటేషన్ మోషన్లో మనకి ఇక్కడ రొటేషన్ కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే వర్క్ ఎనర్జీ ఫార్ములా ఇది, వర్క్ ఎనర్జీ థియరం. నెక్స్ట్ మనకి రొటేషన్ మోషన్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అడుగుతున్నాడు. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది. ఇక్కడ ఏమన్నాడంటే 4 స్మాల్ స్పియర్స్ ఈచ్ ఆఫ్ ది రేడియస్ స్మాలర్ అండ్ మాస్ M are placed with their centers at the 4 corners of a square of side L. The moment of inertia of the system about any side of the square is 4 small spheres తీసుకుంటున్నాడు. ఇట్లా ఈ స్మాల్ స్పియర్ తీసుకుని ఇక్కడ వీడికి రేడియస్ R అని చెప్తున్నాడు, మాస్ M అని చెప్తున్నాడు. అండ్ స్క్వేర్ అనే సైడ్ ఆఫ్ లెన్స్ L, ఈచ్ సైడ్ కూడా ఇక్కడ L అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సిస్టమ్ అబౌట్ ఎనీ వన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్. ఇక్కడ మనకి ఏం కావాలంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సిస్టమ్ అబౌట్ ఎనీ వన్ సైడ్ అడుగుతున్నాడు. ఏదో ఒక సైడ్ ఏ
బి సి డి. ఏబిసిడి అనేవి మనకి ఇక్కడ 4 కార్నర్స్ అవుతాయి. సో ఏబిసిడి అనేవి మనకి 4 కార్నర్స్ అయితే మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? ఏబిసిడి అనేవి మనకి ఇక్కడ 4 కార్నర్స్ అయితే వాడుకున్నటువంటి కండిషన్స్ ఏంటి? ఇప్పుడు మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? ఎట్ బి కాన్ ఎట్ సి ఎట్ డి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ ఈక్వల్ టు మనకి తెలిసి ఇక్కడ ఐ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ అకార్డింగ్ టు ప్యారలల్ స్క్వేర్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా స్పీడ్ ఎంత ఉంటుంది? 2/5 ఇంటూ m ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ l స్క్వేర్. ఇది పక్కనే యాడ్ చేస్తుంది. అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బి అంటే ఇక్కడ ఓన్లీ మనకి 2/5 ఎంఆర్ స్క్వేర్ అవుతుంది. 2/5 ఇంటూ ఎంఆర్ స్క్వేర్. అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ సి ఈజ్ ఈక్వల్ టు సి వచ్చరికి ఏంటంటే బి మీద యాడ్ చేస్తుంటే డి మీద యాడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సేమ్ ఎంత అవుతాయి? 2/5 ఇంటూ m ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ l స్క్వేర్ తీసుకుంటాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సి ఈక్వల్ టు 2/5 ఇంటూ ఎంఆర్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ l స్క్వేర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డి ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ కార్నర్ కాబట్టి ఇక్కడ 2/5 ఎంఆర్ స్క్వేర్. మనకి టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. ఇక్కడ ఐ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐబి ప్లస్ ఐసి ప్లస్ ఐడి. ఐ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐబి ప్లస్ ఐసి ప్లస్ ఐడి. మొత్తాన్ని ఐ చూస్తే 2/5 ఎంఆర్ స్క్వేర్ ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. సో 4 ఇంటూ 2/5 అంటే 8/5 ఎంఆర్ స్క్వేర్. ఎంఎల్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఐ ఈక్వల్ టు 8/5 ఎంఆర్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎంఎల్ స్క్వేర్ అవుతుంది. This is the moment of inertia of the system of the spheres at any one of the side. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 times దాకా అడిగారండి. ఐఐటీలో కానీ నీట్లో కానీ ఎంసెట్లో కానీ బాగా ఇంపార్టెంట్. చూసుకోండి జాగ్రత్తగా.